ప్రపంచంలో రెండు శక్తివంతమైన కూటమిలు నాటో మరియు బ్రిక్స్. ప్రపంచ దేశాలని శాసించాలని తన దేశ సంరక్షణ కోసం కూటమిగా ఏర్పడితే, మరికొన్ని దేశాలు తన దేశ అభివృద్ధి కోసం, వ్యాపారం కోసం కూటమిగా ఏర్పడ్డాయి. నాటో మరియు బ్రిక్స్ కూటమిల ముఖ్య ఉద్దేశం ఏంది? నాటో దగ్గర ఎంత సైన్యం ఉంది, ఎంత మిలిటరీ పవర్ ఉంది, బ్రిక్స్ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, ఎన్ని యుద్ధ అణుబాంబులు ఉన్నాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. ఈ నాటో మరియు బ్రిక్స్ అసలు ఎందుకు ఏర్పడ్డాయి, వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తా. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి టెక్ కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కూటమిలు రెండు, ఒకటి నాటో మరియు బ్రిక్స్. వీటి మధ్య మనం తేడాన్ని చూసినట్లయితే నాటో ఎందుకు ఏర్పడింది, బ్రిక్స్ ఎందుకు ఏర్పడిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటో 1949వ సంవత్సరంలో స్థాపించబడింది. ఇది ఒక రాజకీయ మరియు సైనిక కూటమి. దీనిలో సభ్య దేశాలు పరస్పర రక్షణకి కట్టుబడి ఉంటాయి. ఒక సభ్య దేశంపై దాడి జరిగితే అన్ని సభ్య దేశాలపై దాడి జరిగినట్లుగా పరిగణించబడతాయి. దీన్నే ఆర్టికల్ 5 అంటారు. ప్రస్తుతం నాటో కూటమిలో 32 సభ్య దేశాలు సభ్యత్వం పొందాయి. ఇందులో యూరోప్, ఉత్తర అమెరికా దేశాలున్నాయి. స్వీడన్ 2024లో తాజా సభ్య దేశంగా చేరింది. నాటో కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం సభ్య దేశాలకి భద్రత కల్పించడం, ప్రజాస్వామ్య విలువల్ని ప్రోత్సహించడం, సైనిక సహకారం ద్వారా శాంతిని నెలకొల్పడం, శాంతిని స్థాపించడం. యుక్రెయిన్ పై రష్యా దాడి తర్వాత నాటో తూర్పు యూరోప్ లో తన సైనిక బలాన్ని పెంచింది. నాటోలో సభ్య దేశాలు ప్రస్తుతం 32 దేశాల కూటమి నాటో. ఇప్పుడు మనం బ్రిక్స్ అంటే ఏందో చూద్దాం. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ 5 దేశాలు కలిసి బ్రిక్స్ గా ఏర్పడ్డాయి. బ్రిక్స్ స్థాపన మరియు లక్ష్యాన్ని మనం చూసుకున్నట్లయితే బ్రిక్స్ 2009లో స్థాపించబడింది. ఫస్ట్ 4 దేశాలతో ఏర్పడింది. తర్వాత ఈ కూటమిలో సౌత్ ఆఫ్రికా చేరింది. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి. దీనిలో సభ్య దేశాలు ఆర్థిక, రాజకీయ, సామాజిక సహకారాన్ని పెంపొందించుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. బ్రిక్స్ లో సభ్య దేశాలు 2009లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా సభ్య దేశాలుగా ఉండగా 2010లో దక్షిణాఫ్రికా చేరింది. 2024-25 సంవత్సరంలో మరో 5 దేశాలు ఈ కూటమిలో చేరాయి. ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు ఈ కూటమిలో చేరాయి. ప్రస్తుతం బ్రిక్స్ లో 10 దేశాల కూటమిగా ఉన్నది. బ్రిక్స్ కూటమి యొక్క ముఖ్య లక్ష్యాలు ఆర్థిక వృద్ధి మరియు అభివృద్ధి సహకారం కోసం, అంతర్జాతీయ వ్యవస్థలో సమానత కల్పించడం కోసం, డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించి స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడం. నాటో మరియు బ్రిక్స్ అత్యంత శక్తివంతమైన కూటమిలు. నాటో దగ్గర ఎంత సైన్యం ఉంది, ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, బ్రిక్స్ దగ్గర ఎంత సైన్యం ఉంది, ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, వీటి యొక్క పూర్తి ఆర్థిక వ్యవస్థను ఇప్పుడు మనం చూద్దాం. నాటో వర్సెస్ బ్రిక్స్ మిలిటరీ పవర్ కంపారిజన్ 2025 మనం చూసినట్లయితే నాటోలో 32 సభ్య దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. బ్రిక్స్ లో 10 సభ్య దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. నాటో ల్యాండ్ ఏరియా 2,75,80,492 స్క్వేర్ కిలోమీటర్స్. బ్రిక్స్ యొక్క ల్యాండ్ ఏరియా 3,50,70,191 స్క్వేర్ కిలోమీటర్స్. నాటో పాపులేషన్ మనం చూసినట్లయితే 976.6 మిలియన్ పాపులేషన్ అన్ని నాటో కలిగి ఉంది. బ్రిక్స్ పాపులేషన్ మనం చూసినట్లయితే 3.6 బిలియన్ పాపులేషన్ ని బ్రిక్స్ కలిగి ఉంది. నాటో దగ్గర యుద్ధ ట్యాంక్స్ మనం చూసినట్లయితే 11,710 ఉన్నాయి. బ్రిక్స్ దగ్గర 33,425 ఉన్నాయి. నాటో దగ్గర ఆర్మోర్డ్ వెహికల్స్ 8,69,475 ఉన్నాయి. బ్రిక్స్ దగ్గర ఆర్మోర్డ్ వెహికల్స్ 7,08,756 ఉన్నాయి. నాటో దగ్గర టౌడ్ ఆర్టిల్లరీ 6,576 ఉన్నాయి. బ్రిక్స్ దగ్గర టౌగుడ్ ఆర్టిల్లరీ 17,951 ఉన్నాయి. నాటో దగ్గర సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆర్టిల్లరీ 4,788 ఉన్నాయి. బ్రిక్స్ దగ్గర సెల్ఫ్ ఆర్టిల్లరీ 12,736 ఉన్నాయి. నాటో దగ్గర MLRS అంటే మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్స్ 1944 ఉన్నాయి. బ్రిక్స్ దగ్గర 9,261 ఉన్నాయి. నాటో దగ్గర ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ 3,451 ఉంటే బ్రిక్స్ దగ్గర ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ 3,216 ఉన్నాయి. నాటో దగ్గర
అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్ 1165 ఉంటే బ్రిక్స్ దగ్గర అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్ 1432 ఉన్నాయి. నాటో దగ్గర ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ 1522 ఉంటే బ్రిక్స్ దగ్గర ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ 1325 ఉన్నాయి. నాటో దగ్గర స్పెషల్ మిషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ 937 ఉంటే బ్రిక్స్ దగ్గర స్పెషల్ మిషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ 403 ఉన్నాయి. నాటో దగ్గర హెలికాప్టర్స్ 9030 ఉంటే బ్రిక్స్ దగ్గర హెలికాప్టర్స్ 4359 ఉన్నాయి. నాటో దగ్గర అటాక్ హెలికాప్టర్స్ 1460 ఉంటే బ్రిక్స్ దగ్గర అటాక్ హెలికాప్టర్స్ 1041 ఉన్నాయి. నాటో దగ్గర టోటల్ ఎయిర్ క్రాఫ్ట్స్ 20863 ఉంటే బ్రిక్స్ దగ్గర టోటల్ ఎయిర్ క్రాఫ్ట్స్ 12959 ఉన్నాయి. నాటో దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ 29 ఉంటే బ్రిక్స్ దగ్గర ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ 11 ఉన్నాయి. నాటో దగ్గర డిస్ట్రాయర్ ఫ్లీట్ 95 ఉంటే బ్రిక్స్ దగ్గర డిస్ట్రాయర్ ఫ్లీట్ 75 ఉన్నాయి. నాటో దగ్గర కార్వెట్టీస్ ఫ్లీట్ 64 ఉంటే బ్రిక్స్ దగ్గర కార్వెట్టీస్ ఫ్లీట్ 194 ఉన్నాయి. నాటో దగ్గర ఫ్రిగేట్స్ ఫ్లీట్ 134 ఉంటే బ్రిక్స్ దగ్గర ఫ్రిగేట్స్ ఫ్లీట్ 96 ఉన్నాయి. నాటో దగ్గర సబ్మెరైన్స్ 144 ఉంటే బ్రిక్స్ దగ్గర సబ్మెరైన్స్ 178 ఉన్నాయి. నాటో దగ్గర నావీ ఫ్లీట్ 2857 ఉంటే బ్రిక్స్ దగ్గర నావీ ఫ్లీట్ 2306 ఉన్నాయి. నాటో దగ్గర ఆయిల్ రిజర్వ్స్ 233.9 బిలియన్ బీబీఎల్స్ ఉంటే బ్రిక్స్ దగ్గర ఆయిల్ రిజర్వ్స్ 436 బిలియన్ బీబీఎల్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. నాటో దగ్గర న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ 17,545 క్యూబిక్ కిలోమీటర్స్ ఉంటే బ్రిక్స్ దగ్గర న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ 98,091 క్యూబిక్ కిలోమీటర్స్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి. నాటో డిఫెన్స్ బడ్జెట్ $1.2 ట్రిలియన్ ని వెచ్చిస్తే బ్రిక్స్ డిఫెన్స్ బడ్జెట్ $473.1 బిలియన్ ని డిఫెన్స్ కోసం వెచ్చిస్తుంది. నాటో దగ్గర గోల్డ్ రిజర్వ్స్ 19,684 టన్స్ ఉంటే బ్రిక్స్ దగ్గర గోల్డ్ రిజర్వ్స్ 5,781 టన్నుల గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. నాటో దేశాల యొక్క జీడిపిని మనం చూసినట్లయితే $53.9 ట్రిలియన్. బ్రిక్స్ యొక్క జీడిపిని చూసినట్లయితే $28.6 ట్రిలియన్. నాటో సైన్యాన్ని మనం చూసినట్లయితే నాటో యాక్టివ్ ఫోర్సెస్ చూసినట్లయితే 34,39,197 యాక్టివ్ ఫోర్సెస్ సైన్యం ఉన్నది. బ్రిక్స్ దగ్గర యాక్టివ్ ఫోర్సెస్ సైన్యాన్ని మనం చూసినట్లయితే 65,18,785 యాక్టివ్ ఫోర్సెస్ సైన్యం ఉన్నది. నాటో రిజర్వ్ ఫోర్సెస్ సైన్యాన్ని మనం చూసినట్లయితే 43,43,065 రిజర్వ్ ఫోర్సెస్ సైన్యం ఉన్నది. బ్రిక్స్ దగ్గర రిజర్వ్ ఫోర్సెస్ 65,18,785 రిజర్వ్ ఫోర్సెస్ ఉన్నాయి. నాటో దగ్గర న్యూక్లియర్ వెపన్స్ 5,559 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. బ్రిక్స్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ 6,252 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇదండి నాటో వర్సెస్ బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థ మరియు మిలిటరీ పవర్. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు తెలియజేసిందని నేను అనుకుంటున్నా. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.